అస్సలాముఅలైకుం. హాయ్ ఎవ్రీవన్. అయ్య బాబోయ్, ఈరోజు మీకోసం ఒక స్పెషల్ రెసిపీ సిద్ధం చేస్తున్నాం. అది మేక తలకాయ కూర. ఒకసారి రుచి చూసారంటే మరలా చూడాల్సిందే. ఇక్కడ నేను శుభ్రంగా కడిగిన మేక తలకాయ ముక్కలను ఒక కుక్కర్లో యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక 1.5 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేశాను. అలాగే రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత నేను ఒక 4 ఆనియన్స్ కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని మనం బాగా కలుపుకోవాలి. నేనైతే ఈ ప్రాసెస్లో కుక్ చేసుకుంటాను. ఈ విధంగా కుక్ చేయడం వల్ల మటన్ ముక్క బాగా ఉడికిపోయిద్ది, తొందరగా ఉడికిద్ది, ఫాస్ట్గా. మనం కొందరు ఆయిల్ వేసి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చినాక మసాలాలు వేయడం వల్ల అది తొందరగా ఉడకదు మటన్ ముక్కలు. ఈ విధంగా చేయడం వల్ల చాలా తొందరగా ఉడికిపోతుంది. ఈ విధంగా చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు నేను స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాను. ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుందాం. 8 విజిల్స్ వచ్చినాక నేను మూత తెరిచి నాకు మటన్ ముక్క బాగా మ్యాష్ అయ్యింది. తర్వాత నేను కొంచెం 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. తర్వాత అలాగే ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటే బాగుంటుంది. నేను ఇక్కడ కొబ్బరి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. కొబ్బరి పేస్ట్ వేయడం వల్ల గ్రేవీ అంటూ వచ్చిద్ది. కొంచెం రాగి సంగటి అయితే నేను ప్రిపేర్ చేసుకుంటాను. ఈ కూర వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి టేస్ట్ మొత్తం ఈ కారంలో ఉంటుంది. కారం దీనికి ఎక్కువగా వేస్తారు, తక్కువగా ఉంటే అంత కర్రీ బాగుండదు. నేను ఇక్కడ కారం యాడ్ చేశాను. అలాగే గరం మసాలాను కూడా యాడ్ చేస్తున్నాను. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్నాక ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టేద్దాం. 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుందాం. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా సింపుల్ వేలో తయారు చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మరి ఎన్నో వీడియోస్ మీ ముందుకి వస్తాయి. చూడండి, 2 విజిల్స్ తర్వాత కుక్ అయిపోయింది. మన కర్రీ ఈజ్ రెడీ. ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. గార్నిష్కి నేను కొత్తిమీర యాడ్ చేశాను. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది రండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ.